హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది ఉట్నూరులో వచ్చేసి 1 వీక్ తర్వాత మేము వచ్చేసి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండ్ కడెం ప్రాజెక్ట్కి వెళ్తున్నాము. కడెం అంటే మేబీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మా అక్క వచ్చేస్తుంది, లాగ్ చేసింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము, చాలా లేట్ అయింది. విటమిన్ సి. సో వెళ్ళిపోదాము. మాకు వెళ్ళేసరికి 1 అవుతుంది. సో అంతా చూద్దాము ఎలా ఉంది ఏంటి అని. ఓకేనా, పదండి వెళ్దాం. సో మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామండి ఆఫ్టర్నూన్ తినడానికి. మా అక్క అన్నీ సెట్ చేసింది. మా అక్క అండి నాకు ఫుల్ సపోర్ట్. అసలు నేను ఏది చేసినా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. సో మేము వెళ్ళేది ఈ కార్లోనే. ఈరోజు కడెం మేము ఆల్రెడీ చూసామండి. అయితే నేను అప్పుడు వీడియో తీయలేదు, అంటే అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు చూద్దాము ఎలా ఉంది ఏంటి అని. కానీ ఇక్కడ ఆదిలాబాద్ మాత్రం చాలా బాగుంటుంది, ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి బావాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాము. ఈరోజు నో మేకప్, అందుకే ఇలా ఉంది నా ఫేసు. గిరిజన ఉద్యాన కేంద్రం అయితే ఇది రీసెంట్గా మా బావాళ్ళు స్టార్ట్ చేశారు ఈ నర్సరీని. ఎవరికైతే రైతులకి ఏం అవసరం ఉంటుందో వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తారు. ఇక్కడ వచ్చేసి గులాబీ, వాము, మామిడి కాయలో సంబంధించిన వెరైటీస్ ఉంటాయి కదా అన్నీ, అవి చాలా ఇండోర్ ప్లాంట్స్ అండి, చాలా ఉన్నాయి. సో నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఒక ఆక్సిజన్ ప్లాంట్ అనేది తీసుకున్నాను, అంటే బై చేసుకున్నాను మా బావాళ్ళ దగ్గర. నేను కూడా ఏదో ఒకటి తీసుకోవాలన్న ఆశతోనే తీసుకున్నాను. చూసారా, మహాగని, మనకి తెలియని కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. నేను నా పాత వీడియోలో కూడా ఒక వీడియో పెట్టానండి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అయితే నాకు ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఇష్టము. అయితే ఏమైందంటే ఇప్పుడు నేను మొక్కల్ని పట్టించుకోకపోతే కొన్ని పోయాయి, నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే. ఓకేలే, అయితే మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే మా బావాళ్ళు ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా వెళ్ళి ఏదో ఒకటి బై చేద్దామన్న థాట్తోనే అక్కడ మధ్యలో ఆగాము. అంటే కడెం వెళ్ళేటప్పుడు మధ్యలోనే ఆఫీస్ ఉంటుంది కాబట్టి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆదిలాబాద్. చూసారా, అయితే మా బావ ఇక్కడ హెడ్ అనమాట. మా బావే అన్నీ చూసుకుంటారా అనమాట. అయితే ఇది స్టార్ట్ అయ్యి కూడా మేము వచ్చిన 3 డేస్కే ఏమో స్టార్ట్ అయిందనమాట. చూడండి అన్నీ అవి మామిడాకులు అవి ఇవి కట్టి ఉన్నాయి కదా. ఇంకా ఓకే, లేట్ లేకోకుండా వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఆక్సిజన్ ప్లాంట్ పర్చేస్ చేసి అది అక్కడే పెట్టేసి వెళ్ళిపోయినాం. వెళ్దాం, ఇంకా చాలా లేట్ అయింది.
entering a Kawal Tiger Reserve.
ఇప్పుడు టైగర్ వస్తే చూసుకుందాం. ఏ క్షణమైనా టైగర్ రావచ్చు. కానీ రీసెంట్గా వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. కానీ మేము చూడండి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాం. వచ్చిందంటే అయిపోయినట్టే మా పని. ఇదే ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అయిపోయింది. ఇప్పుడు కడెంకి వెళ్దాము. ఇది ఎంత పెద్ద ఫారెస్ట్ అంటే బాబోయ్, దిమ్మ తిరిగిపోతుంది. ఇక్కడ టైగర్ కనిపించిద్దని చూస్తున్నాం కానీ కనపడట్లేదు. ఇదే అండి కడెం ప్రాజెక్ట్. ఇప్పుడు మనం కడెం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఎక్సలెంట్ ప్లేస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా విజిట్ చేయాలి మీరు. అంటే వర్షాకాలంలో అయితే ఎక్కువ అలో చెయ్యరు ఇక్కడికి, చాలా ఫ్లో ఉంటుంది అన్నమాట. సో మీరు వింటర్లో ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ వింటర్లో వచ్చేసి టెంపరేచర్స్ కూడా చాలా లో ఉంటాయి. లో అంటే బిలో 10 degrees. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ ఉంటాయి, ఇటు రైట్ సైడ్ వచ్చి కూడా వాటర్ ఉంటాయి. ఫ్లో ఉంటుంది, అది వర్షాకాలంలోనే ఉంటుంది. కానీ కార్ మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి. మనం ఎంతో హైట్లో ఉంటాము, కిందకి చూస్తే భయంకరంగా ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ముందు కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో కొంచెం అటు ఇటు అయినా అటు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో వచ్చినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం స్లిప్ అయినా అటువైపు పడిపోతారు. అక్కడ వాళ్ళు వార్న్ చేస్తూ ఉంటారు కూడా, మనల్ని ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం, అటు పక్కన ఉండి తొంగి చూడ్డాలు అట్లాంటివి ఏమి చేయనివ్వరు. అదిగో అక్కడ వచ్చారు చూసారా, వాళ్ళు అస్సలు ఊరుకోరు అన్నమాట.
ఓకే, మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. ఎన్ని గేట్లు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. బాగుంది, ఒక్కసారైనా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెళ్దాము. ఇప్పుడు 18 గేట్స్ ఉన్నాయి, 16 దాకా వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడేమో అమ్మో బీభత్సమైన ఎండ ఉందండి. ఈ ఎండ కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. అసలు ఇంత హైట్లో ఉంది కాబట్టి ఇది ఇంత ఎండ. నెక్స్ట్ మేమేం తినలేదు, అంటే మార్నింగ్ టిఫిన్ చేసే వచ్చాం కదా. ఈ ఎండకు అసలు కళ్ళు అయితే ఫుల్ తిరుగుతున్నాయి. ఎక్కడ 13 అయిపోయినాయి, 12, 11 ఇంకా ఎంత లాంగ్ ఉందో చూద్దాం. అక్కడ ఎవరో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. నేను ఇట్లా మాట్లాడుకుంటుంటే ఏదో ఏంటి పిచ్చిది పోతుంది అనుకుంటా. ఓకే,
ఇక్కడ వచ్చేసి హరిత రిసార్ట్స్ అని ఇక్కడ మనకి రిసార్ట్స్ ఉంటాయండి. ఇది ఒక్కటే ఉంది ఇక్కడ వచ్చేసి. పర్ డే 2000 ఎంతో ఛార్జ్ చేస్తారు. పర్లేదు, బాగానే ఉన్నాయి, స్టే చెయ్యొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా 2 అవైలబుల్ ఉంటాయి. వెజ్ బాగుంది, నాన్ వెజ్ కూడా బాగుంది. మనం 2 ట్రై చేస్తాం కాబట్టి చెప్తున్నాను. సో ఇదే అండి కడెం. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అందరికీ. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి సఫారీకి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే మేము వెళ్ళలేదండి సఫారీకి. నెక్స్ట్ టైం వెళ్ళి అప్లోడ్ చేస్తాను వీడియో. ఖచ్చితంగా వెళ్తాము. సో ఒక పక్క భయం వేస్తుంది, మాకు అప్పుడు టైం లేకుండే అండి, అందుకోసమని వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా వెళ్ళి అది కూడా ఎలా ఉంటుంది అని మీకు చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేశారో నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ జోడేఘాట్ వీడియో అండి, అస్సలు మిస్ అవ్వకండి.